తల్లి కోడి నువ్వన్నా బరువు తూగల ఆ పిల్ల కోడి ఇలా గాలి తీసుకొని మోసం చేయకూడదు. ఏం సినన్నా? ఏమన్నా వ్యాపారమే లేదన్నా. అయ్యో రామా. లేదన్నా నువ్వు ఈడే ఉండు, నేను ఇంటికి పోయి చికెన్ ఇచ్చి నా భార్యకి వస్తాను నిదానంగా. కేజీ 250 రూపాయలు ఎవరైనా వస్తే అమ్మేసి. ఎవరైనా వస్తే కేజీ 250 కొట్టియాలి అంతే కదా. 250 కొట్టేయాలి. గబక్కునరా చికెన్ ఇచ్చి చికెన్ ఇచ్చేస్తా, నేను పోయిస్తాను. నేను చూసుకుంటా పోయి. సరే. ఏం కథ నెలైంది డ్యూటీ చేయబట్టి సరిగా బాగా తిని బాగుందామని కూడా ఇంటికాడ ఏడందో చికెన్ షాప్ ఏం కథ చికెన్ కొడుచుకొని బాగా తినాలి పోయి చికెన్ షాప్ ఇటు కొడుచుకొని పోయి బాగా చేపించుకొని తినాలి పప్పు. నా చికెన్ ఉందనా? చికెన్ ఉంది కనుక ఇంతలా అంగడి తెరుచుకొని ఉండేది, లేదంటే మూసుకోమా. ఎంత కావాలి నీకు? సరే గాని మళ్ళా ఎట్లా చికెన్ కేజీ ఎంత లేదబ్బా, బరే అగ్గువ 3 పక్కన 2 సున్నాలు కేజీ అంతే. ఎట్లయితుంది అగ్గువా? ఓ పక్కన 3 సున్నాలు అంటే అది ఎట్లా అగ్గు అవుతుంది? 300 రూపాయలు అవుతుంది కేజీ. అంటే నీకు కాళ్ళు తలకాయలు ఒట్టకాయలు రాళ్ళపొట్లు ఇస్తారు చూడు, ఆ రేటుకి ఇస్తారు. ఏమన్నా కోళ్ళు బాగా పైకి ఎగిరినాయి, రేటు పైకి ఎగిరిందబ్బా. ఇప్పుడు నీకు ఎంత కాలం అది సొప్పు. సరే గాని నువ్వే దెండుకు చెప్తావు గాని ఇట్లా అవన్నీ శాస్త్రాలు 1 కేజీ కొట్టా అక్కడ ఎడన్నా ఉంది అక్కడ కోడి చూసివా? మేలగా ఉందా? మరి పెళ్లి కూతురులాగా ఉంది. తిన్నావంటే నువ్వు పెళ్లి కొడుకే అవుతావు. 2 నిమిషాలుండు, లోపలికి తీసుకొని పోయి వస్తా. సరే సరే. ఇప్పుడు ఈ కోడిని డబుల్ బరువు చేయాలంటే అయిపోయా. చూడు తూకమ్మ చూసుకో, తూకమ్మ చూసుకో. ఉందిలే 1.25 కేజీ ఉంది. కొట్టదునా? 1.25 కేజీ బరాబర్. అగోపా బాగా మసాలా నీ పిల్లంతో రోట్లోకి వేసి బాగా దొంచుకొని ముక్కకి బాగా పూసుకొని గేరు వాసన పట్టేటట్టు తిను. మాకు తెలిసిలే మేము ఎట్లా వండుకోలేనేది, నువ్వేం చెప్పాలి గాని. పిల్లలు ఉన్నారులే, నీకుండారా చెప్పే కన్నీ మాకే. పో పో ఇంటికి పోయే లోపల జైతుస్ 1.25 కేజీ కొట్టించినాడు. నా పిల్లమ్మ చూస్తే నాకు కేజీనే ఉందంటుంది. ఎట్లా తిని చేసేది వ్యవహారము? ఆయన చూస్తే అర్థది ఏమప్ప చేసేది వ్యవహారము. ఇదేమో అయ్యింది కథ. అలా పప్పు ఏంది వీడు 1.25 కేజీకి దుడ్లు ఇస్తే చికెన్ కొట్టించినా మళ్ళీ కూర పట్టుకొని వస్తున్నాడు. ఏమన్నా కానిలే మనకేం. ఏమరా ఏప్పా ఇది 1.25 కేజీ అని కొట్టిద్దివే. అవును, ఇంటికి పోతే కేజీనే ఉంది. నా పెళ్ళామని చూస్తావు ఏం మనిషి ఎక్కాడితే నువ్వు అంటుంది. అంటే 1.25 కేజీనే తూకం చూస్తావు కదా. అవి చూసుకోపో తూకమా ఇంటి వేదాలకే ఇంత కొంచెం మళ్ళా ఇటు పట్టుకో. ఇది వద్దు నీకు, ఇది వద్దు. అప్పుడు నీకు కొట్టింది పిల్ల కోడి. అగ్గ ఇది చూసినావా? నీకు ఇచ్చింది పిల్ల కోడి, ఇది తల్లి కోడి. అది తగ్గుతుంది, ఇది అస్సలు తగ్గదు. దీన్ని కొట్టిస్తాను, అది వద్దులే. ఈడరా క్లీన్ చేసుకొని వస్తా. మా తల్లి కోడి నువ్వన్నా బరువు తూగల ఆ పిల్ల కోడి ఇలా గాలి తీసుకొని మోసం చేయకూడదు. అమ్మా గరా ఇప్పుడు తూకమేస్తా చూడు. ఇది కూడా సేమ్ 1.25 కేజీ పైన ఉంది. చూసిరా? ఇది మాత్రం కరెక్ట్ ఉంటది. కొట్టిస్తా ఉండు. పట్టు అది చువాల పట్లే జిస్ట్ ఇస్తారు ఎవరైనా తూకం తగ్గుతుంది. అబ్బో 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 అమ్మయ్యా, మా ఓనర్ రాకముందే ఈ నా కొడుకు వచ్చినాడు, సరిపోయింది. అది ఓనర్ గిన వచ్చిన తర్వాత వచ్చింటే నన్ను కోడి బొచ్చు చెక్కినట్టు చెక్కుతాండా. వాడు చూస్తే నాకు ఇది 1.25 కేజీ కొట్టిస్తున్నాడు. కాడేమి తూకం కరెక్ట్ వస్తుంది. ఏదో వారా జరుగుతుందప్ప. అప్పుడు చూస్తే వాని యొక్క పిల్ల కోడనే మళ్ళీ ఇప్పుడు దాని తల్లి అంటున్నాడు. ఏందో ఏడో జరుగుతుంది. ఎక్కువ కథ చూడాలి. పొద్దు ఏదో జరుగుతుంది మధ్యలో చూస్తా. ఈ సీనా అన్న కొంచెం లేటుగా వచ్చినాడు అనుకో, ఈ కేజీ కూడా ఎవరికైనా బుడిపోపించి దుడ్లో సంపాదించుకోవచ్చప్ప. ఏంది అప్పుడే వస్తున్నాడు ఈ మనిషి? చిన్న ఇంటికాడికి ఏమన్నా అమ్మినావా లేదా? అమ్మితే 1 కేజీ చికెన్ అమ్మితే 250 రూపాయలకు అమ్మితే పెట్టుకో. నేను చిన్న పని ఉండదు, పోయేసి వస్తా. సరే.
అబ్బా ఆ. అవి బ్యాటివా ఇంత ముందు ఉన్నాయప్పా యాయప్ప ఇంత ముందు ఉండి చూడా మంచిగా యాయప్ప అయ్యప్ప లేదప్ప అంత నాదేనప్ప చికెన్ షాప్ ఇది చూడబో ఇటు ముక్కలు కేజీ అని కొట్టిస్తున్నాడా మంచిగా కేజీ అంతే కదా పుట్టించింది అది కాదు ఇటు ముక్కలు కేజీ డబ్బులు కానీ తీసుకొని పంపించినాడు యా లేదప్ప కేజీ అప్ప ఇచ్చింది అది తూకులాకేసి వెళ్తుందా వేసి పంపించినది నాకు మర్చంగా నాది ఇచ్చినట్ల లేదంటే చూడు కోన్ కోసట్టు కొత్త చూడండి మళ్ళా లేనప్పుడు వాడు వీడియో కాల్ ఏమో చేసినట్లున్నాడు మరి సరేలే వాడు చేసినాడు కదా వాడిని బిల్ అప్పే మళ్ళా చూడు బాగుంది చూడ ఈ పక్కన దాచి పెట్టుకుంటాను వాడిని ఏమేమి చేస్తావో చెయ్యి సరే పిల్ల మళ్ళా చూడు వీళ్ళ అర్జెంట్ రాబా పని ఉంది అర్జెంట్ రాబా జల్దీ రా జల్దీ రా చిన్న గుండె కింద మసాలా రుబ్బుతా అంటే నా పిల్లము రుబ్బు కరెంట్ పోయిందంటే ఫోన్ చేసి ఏమి ఏం లేదు ఉంది అర్జెంట్ పని ఉంది పోయి వస్తాను నువ్వు రెండుసేపు సాయంత్రం వరకు ఈడే ఉంటాను నేను వస్తాను అర్జెంట్ పని ఉంది పని ఉంది అర్జెంట్ నువ్వు ఈడే ఉండు నేను పోయేస్తాను ఈడే ఉండు నాకు కావాల్సింది కూడా అదేరా నువ్వు గంట సేపట్లో పోయేస్తేనే ఒక 150 రూపాయలు లాభం కొడితే నువ్వు సాయంత్రం పోయినావు అనుకో 1500 కానీ కొడతా చూడు చికెన్ ఎట్లా అమ్ముతాను రండి బాబు రండి తాజా తాజా చికెన్ తాజా తాజా చికెన్ ఏం మంచిరా నువ్వు కురాకు తీసుకొని పోయి వండుకొని తిని పిల్లం పిల్లలతో తిని పండుకోలే ఎండపోతున్న తూకుమే తూకమా ఏమైంది ఏమైంది మళ్ళా తగ్గించు మళ్ళీ అట్లా తగ్గుతుంది బాయ్ తూకమే ఇది అదే కేజీకి వచ్చింది ఆమె ఇంటికాడ ఊరినే కొడుతుంది అప్పాడా ఎవరు నీ పిల్లమా ఓసారి పిల్ల అంటే ఓసారి తల్లి అంటే ఇదే చికెన్ ఇది ఏం లేదు ఇప్పుడు పిల్ల తల్లి రెండు కలిసి మోసం చేసినాయి ఇది చూడు ఆ పిల్ల తల్లిని కలనా అవ్వకోడి రా ఇది లెక్కగానే ఉంటాయి ఇది ఒక్కటిసారి చూడరా ఇది ఒక్కసారి చూడరా దీన్ని కొంచెం రెడీ చేసుకొని వస్తా ఉండు రెడీ చేసి నేను మళ్ళా రెడీ చేస్తాను తూకం వచ్చేటట్టు చెప్తాను అంటాడు ఇది కథ చూస్తాను ఏం చెప్తాడు లోపల ఎంత గాలి కొట్టినా వాడి ఇంటికి పోయి వచ్చే లోపల అయిపోతుంది ఇది మా ఓనర్ ఎట్లా పెట్టినాడు ఇప్పుడు చూడు ఎట్లా కొడతానా ఇది లేని సీక్రెట్ అబ్బాబ్బాలే అడ్డ ఇప్పుడు మేలుగా పలుకుతుంది దానికనే కోడి గాలి నింపిడా ఇంటి బేతాలకు తూకు మీద తక్కువ వస్తుంది అనుకున్నాను ఏమైందంటో మళ్ళీ చవండి పెట్టిపోయి నువ్వు ఏమైంది అడుగు 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 ఏమీ లేదు కోడిని క్లీన్ చేద్దామని కొంచెం అది సైకిల్ పంప్ తీసి కొడితే అది క్లీన్ అయ్యేది ఎరక కానీ గాలి నింపుకుంటది అనుకోలే అందుకనే నేను పెట్టిపోతే నా వ్యాపారం అంతా గబ్బులేపుతావు నా వ్యాపారం అంతా గబ్బులేపుతావు నా వ్యాపారం అంతా గబ్బులేపు అంత నాశనం చేసేది అంత లేదు ఇంకెప్పుడు అలా చెయ్యలే చూడి నా కొడుకు కోడికి గాలి కొట్టి అమ్ముతున్నాడు చూడండి చికెన్ చాప్లేట్ ఇటు చేసిన మోసానిక కోడే తీసిపోతా చూడే ఎట్లయితే వాడు నుదుకో ఇట్లా నాయలు పెట్టుకునే దానికి నీకు కావాల్సి ఉండేదా నుదుకోవండి నీలాంటి వాళ్ళు పెట్టుకునే సర్వనాశం చేసావు వ్యాపారం అంతా నువ్వు ఏం మనిషి నువ్వు ఇంకొచ్చి కనపడినా ఉంటే బాగుండు కోడి బాగా నిండుగా ఉండాలని ఒక రవ్వ సైకిల్ టైర్ కొట్టినట్టు కొట్టినా దానికి అతరంగా నన్ను కొడతారా మీకు మానం మర్యాద మనిషి అంటే ఏదో వాల్యూ కూడా తెలియదురా అమ్మా ఎప్పుడో మా తాత పంచర్లు వేసిన బుద్ధి పోవటం లేదు నాకు హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను కోడికి గాలి కొట్టి అమ్మినట్టు మీరు అట్లా చేసేయబోద్దండి అది మరి పెద్దవారు అవుతుంది జస్ట్ మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే ఫ్రెండ్స్ ఈ షాప్ వచ్చేసి మనకి కొలిం ఏరియాలో ఉంటుంది అండ్ బాబా చికెన్ సెంటర్ అనేసి మీరు తప్పకుండా చికెన్ కావాలంటే ఇది తీసుకోండి మీ కళ్ళ ముందరే లైవ్ లో ఇస్తారు అండ్ అదేవిధంగా మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి 10 మందితో పంచుకోండి నవ్వండి నవ్వించండి బాయ్